ఆషాఢ మాసం సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట పోలేరమ్మకి సమరసత సేవా ఫౌండేషన్ వారు సారి సమర్పించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ మాసంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మహిళలకు పసుపు కుంకుమలు అందజేస్తామని జిల్లా మహిళా కన్వీనర్ శివాని తెలిపారు. గిరిజన దళితవాడలో ఆలయాల నిర్మాణం కోసం తమ సంస్థ కృషి చేసిందని శివాని వివరించారు. పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టణ ప్రజలకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మొక్కుకున్నామని తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో పోలేరమ్మ ఆలయ చైర్మన్ నానబాల సుబ్బారావు, జిల్లా కన్వీనర్ వెంకటరమణారెడ్డి, ధర్మ ప్రచారక్ కృష్ణమోహన్, పెళ్లకూరు మండల కన్వీనర్ వెంకట సుబ్బమ్మ, సేవికా సమితి రాష్ట్ర విభాగ కన్వీనర్ మధుకుమారి, పలువురు సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని చూడండి ఫస్ట్ మీరు పట్టుకోండి చేయ ఓకే ఓకే మధ్య ఉండాలి ఇప్పుడు తీసుకువేస్తుంటారు మీరు తీసుకుని అన్నా ఓకే అన్న నువ్వు అయ్యని చూడు సారీ ఇచ్చారా సారీ లేదు ఓకే स्वामी जगदीश हरे चेत की मोल के మీరు టైపరా తీసుకో బ్రహ్మాండంగా ఇప్పుడు తీసుకో మళ్ళా రండి స్వామి వెనక్కి రండి వెనక ప్రార్థన తీసుకోండి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం భక్తులలో సమరసత అనే భావాన్ని తీసుకురావడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో 832 గుడులు కట్టించాము ఇప్పటి వరకు. సేవా ఫౌండేషన్ ఈ సంస్థ ద్వారా వారం వారం భజన, సామూహిక హారతి, ఏకాదశి నగర సంకీర్తన ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తూ మేము ఈ గ్రామంలో 24 గంటల్లోనే మహిళలందరి చేత అమ్మవారికి సారే ప్లాన్ చేశాము. 24 గంటల్లో ఇంత విజయవంతంగా జరిగిందంటే సంతోషంగా లేదంతా అమ్మవారి దయగానే భావిస్తున్నాము.
ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. వచ్చే సంవత్సరం ఇంకా 500 మందితో చేయాలని సంకల్పం